అందరికీ నమస్కారములు. నేను మీ రవి ప్రతాప్. విద్యా, ఉద్యోగ తాజా సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు తీసుకురావాలనే తపనతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మరి విద్యా వ్యవస్థకొచ్చామంటే మనం ఎప్పటినుంచో నూతన విద్యా విధానాన్ని ప్రారంభించాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం గూడా ఇంటర్మీడియేట్ విద్య పక్కన పెట్టి +1, +2 విద్య స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అనుకున్నది. కానీ ఎందుకో కొన్ని సాంకేతిక కారణాలతో ఆ యొక్క ఆలోచనను పక్కన పెట్టి ఇంటర్మీడియేట్ విద్యను కొనసాగించాలని అనుకున్నది. అయితే కొసమెరుపుగా ఏం జరిగిందంటే, ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఏంటంటే 2026, 27 విద్యా సంవత్సరానికి నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎలాగో తెలిసిన ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ చేసింది. ఆ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గురించి మీకు క్లియర్ గా చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వీడియోలు ఎంతో మంది చూస్తున్నారు, నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. కానీ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. తాజా సమాచారాలు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోను మీ కంప్యూటర్లోనూ వస్తూ ఉంటాయి. దయచేసి నాకు సహకరించండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తాజా సమాచారాలు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ఒకసారి ఈ ప్రొసీడింగ్ మీరు గమనించండి. ఈ ప్రొసీడింగ్ ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి పాఠశాల డైరెక్టర్ గారు డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఇది 26వ తారీఖు మే నెల ఇచ్చారన్నమాట. అంటే నిన్ననే ఇచ్చారు. మరి ఈ ప్రొసీడింగ్ లో ఏమేమి ఉన్నాయి? ఈ ప్రొసీడింగ్ పూర్తిగా ఈ యొక్క నూతన విద్యా విధానంలో తీసుకొస్తున్న సమూలమైన మార్పులలో మొదటి అడుగు అన్నట్టు. కొన్ని పాఠశాలలు సెలెక్ట్ చేసుకొని క్యూర్ ఏరియా నుంచి మరియు నాన్ క్యూర్ ఏరియా నుంచి, క్యూర్ ఏరియా అంటే ఏంది, నాన్ క్యూర్ ఏరియా అంటే ఏంది అని తర్వాత చెప్తాను మీకు. ఆ 2 ఏరియాస్ లో నుంచి కొన్ని పాఠశాలలు సెలెక్ట్ చేసి ఈ యొక్క రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి గమనించామంటే ఈ యొక్క 2769 ప్రీ ప్రైమరీ స్కూల్స్ పర్మిషన్ చేయడం జరిగింది సెక్రటరీ గారి దగ్గర నుంచి, అదే విధంగా ప్రభుత్వం నుంచి. ఇందులో 529 స్కూల్స్ కోర్ రీజియన్ నుంచి, మిగిలిన 2240 ప్రీ ప్రైమరీ స్కూల్స్ నాన్ క్యూర్ ఏరియా నుంచి. క్యూర్ అంటే ఏంటంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ఏంటంటే ఈ యొక్క హైదరాబాదు, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలన్నింటినీ తీసుకొని మంచి అర్బన్ ఏరియాస్ అన్నింటినీ కలిపి ఒక రీజియన్ గా చేసింది మన విద్యాశాఖ. ఆ రీజియన్ ఏమంటామంటే క్యూర్ రీజియన్ అంటాం. ఆ రీజియన్ కాకుండా వేరే ఉన్నాయి కదా, భద్రాచలము, జగిత్యాల ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అటువంటి జిల్లాలన్నింటినీ కలిపి నాన్ క్యూర్ రీజియన్ అని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖలు విభజించారన్నమాట. కాబట్టి క్యూర్ ఏరియా నుంచి 529 తీసుకున్నారు. నాన్ క్యూర్ ఏరియా నుంచి 2240 స్కూల్స్ తీసుకున్నారు. మొత్తము ఎన్ని తీసుకున్నారంటే 2769 స్కూల్స్ లో స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట ప్రీ ప్రైమరీ స్కూల్. ఏ జిల్లాలో ఎన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఏరియా చూసామంటే మనకు అర్థమైపోతుంది. ఆదిలాబాద్ లో 74 ఉంటాయి, భద్రాద్రి కొత్తగూడెంలో 118 ఉంటాయి, హనుమకొండలో 39 స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ క్యూర్ ఏరియా కాబట్టి 275 అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. జగిత్యాల 69, జన్గాన్ 39, అదే విధంగా జయశంకర్ భూపారపల్లి 41 స్కూల్స్, జోగులాంబ గద్వాల్ 41 స్కూల్స్, కామారెడ్డి 96 స్కూల్స్, అదే విధంగా కరీంనగర్ 58 స్కూల్స్, ఖమ్మం 114 స్కూల్స్, కుమరం భీం ఆసిఫాబాద్ 74 స్కూల్స్, మహబూబాబాద్ 76 స్కూల్స్, మహబూబ్ నగర్ 85 స్కూల్స్, మంచిర్యాల 72 స్కూల్స్, మెదక్ 90, మేడ్చల్ వచ్చి క్యూర్ ఏరియా కాబట్టి ఆ క్యూర్ ఏరియాలో 140 స్కూల్స్, ములుగు 36, నాగర్ కర్నూలు 74, నల్గొండ 124, నారాయణపేట 44, నిర్మల్ 74, నిజామాబాద్ 112 స్కూల్స్, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 48, అదే విధంగా రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు క్యూర్ ఏరియాలకు వస్తాయి, కొన్ని ప్రాంతాలు నాన్ క్యూర్ ఏరియాలకు వస్తాయి. కాబట్టి నాన్ క్యూర్ ఏరియాలో 45 పాఠశాలలు చేస్తున్నారు, అదే క్యూర్ ఏరియాలో 87. అదే విధంగా సంగారెడ్డిలో కూడా కొన్ని క్యూర్ ఏరియా కిందకు వస్తాయి, కొన్ని నాన్ క్యూర్ ఏరియా కిందకు వస్తాయి. కాబట్టి సంగారెడ్డిలో 110 నాన్ క్యూర్ ఏరియాలో చేస్తున్నారు. అదే విధంగా 22 స్కూల్స్ లో ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. తర్వాత సిద్దిపేట 86 స్కూల్స్, అదే విధంగా సూర్యాపేట 91, వికారాబాద్ 101, వనపర్తి 48, వరంగల్ 48, యాదాద్రి భువనగిరి
62. ఈ మొత్తం అంతా కలిసి క్యూర్ ఏరియాలో 529 ఇవ్వడం జరిగింది. నాన్ క్యూర్ ఏరియాలో 2240. మొత్తము 2769 ప్రైమరీ లేక అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌లో అనుబంధంగా ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. దీన్ని బట్టి మనం చూసామంటే నూతన విద్యా విధానం ప్రారంభమవుతుందని మనకు తేటతెల్లమవుతుంది. కాబట్టి 26, 27లో కొంత ప్రారంభమైంది. 27, 28లో +1, +2 వ్యవస్థ కూడా రావచ్చు. కాబట్టి మనమందరము నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తాం. మనం కష్టపడి పనిచేస్తాం. మన యొక్క విద్యా వ్యవస్థను, మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మనం పైకి తీసుకొద్దాం. తదుపరి వీడియోలో ఈ యొక్క స్కూల్స్‌లో ఏమేమి ఉండాలి, మౌలిక వసతులు ఏముండాలి, ఆ తర్వాత వచ్చేసేసి ఈ స్కూల్స్‌లో స్టాఫ్‌ని ఏ విధంగా రిక్రూట్ చేస్తారు, ఎంతెంత అమౌంట్ ఇస్తారు, ఇవన్నీ నేను క్లియర్‌గా చెప్పబోతున్నాను రానున్న వీడియోలో. అటువంటి రానున్న వీడియోలు గాని, మంచి తాజా సమాచారం గాని మీకు కావాలంటే నా యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్‌డిఆర్‌పి. ఇంగ్లీష్ విత్ ఎస్‌డిఆర్‌పి. మీకు కొత్త కొత్త వీడియోలొస్తాయి. అదే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను గూడా డెవలప్ చేసినోళ్ళవుతారు. నన్ను గూడా ఎంకరేజ్ చేసినోళ్ళవుతారు. థాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్ ఎల్లప్పుడు.